డిగ్రీ వర్సెస్ స్కిల్, ఈ రెండింటిని చూసుకుంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ రెండిట్లలో ఏది గొప్ప? రెండింటికి దాని యొక్క ప్రాముఖ్యత ఉంది. డిగ్రీ ఇంపార్టెంట్, ఎందుకంటే డిగ్రీ ఇస్ అ పీస్ ఆఫ్ పేపర్, ఒక సర్టిఫికేట్ లాగా, ఒక ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్ మాత్రమే. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళక మనం పర్ఫామ్ చేయాలండి. పర్ఫామ్ చేయాలంటే నేను ఏం నేర్చుకున్నాను, ఏం ప్రాజెక్ట్ చేశాను, ఏం ఇంటర్న్షిప్ చేశాము, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది, మీ రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకున్నాము, లేకపోతే మన గిట్ పోర్ట్ఫోలియో ఎలా ఉంది. సో మనం ఎక్స్ప్రెస్ చేయాలి, మన సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈ పర్టికులర్ స్కిల్స్ అనేది మీకు 10x కావాలి. ఒక డిగ్రీ కోర్స్ చేసి ఆ తర్వాత స్కిల్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లేకపోతే డిగ్రీ వేస్టా? అబ్సల్యూట్లీ వేస్ట్. ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ కి ఒక 15 lakhs గ్రాడ్యుయేట్ బయటకు వద్దాం అనుకున్నా, 15 lakhs జాబ్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఉన్నాయి అనుకోండి. ఆ 15 lakhs 5 lakhs జాబ్ రావాలంటే ఏం చేయాలి? సర్వే వాల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవరికైతే ప్రాపర్ స్కిల్ సెట్ ఉందో దే విల్ గెట్ ఫిల్టర్. కాలేజ్ లో ఏ టైం నుంచి పర్ఫెక్ట్ గా ఈ స్కిల్ నేర్చుకుంటే బెటర్ అంటారు? ఎందుకు ఫైనల్ ఇయర్ ఒక వెయిట్ చేసి అమీర్పేటకు వెళ్ళేసి డబ్బులు కట్టి ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఎందుకు? ఫస్ట్ మీకు బేసిక్స్ ఫండమెంటల్స్ ఉంటే దానిపైన మీరు పుట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ద ప్రాక్టికల్స్. ఇంటర్న్షిప్ చేయండి, మాలాంటి కంపెనీస్ కి రీచ్ అవుట్ అవ్వండి ఫర్ ఇంటర్న్షిప్. మీ లైఫ్, మీ టైం మీ చేతిలో ఉంది, ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. కానీ దానికి కావాల్సిన ప్రాపర్ మెంటర్షిప్ డైరెక్షన్ కాలేజ్ లో దొరకట్లేదు. అలాంటి మెంటర్షిప్ ఒక ఎకో సిస్టమ్ వల్ల మాత్రమే వస్తుంది.